ఓకే, ఫైన్. సో ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో మెయిన్గా మనము కొలిజన్ థియరీ గురించి డిస్కస్ చేసింటాం లాస్ట్ క్లాస్లో. సో కొలిజన్కి స్కాటరింగ్కి మధ్య డిఫరెన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటాను. సో ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏదో డిఫైన్ చేసాం లాస్ట్ క్లాస్లో మనం. ఎలా డిఫైన్ చేసాం చెప్పండి? ఇంపాక్ట్ పారామీటర్ గుర్తుందా? ఎలా చేసింటాం ఇంపాక్ట్ పారామీటర్ని? సో ఇంపాక్ట్ ఫోర్స్ అంటే ఇంపాక్ట్ ఫోర్స్ ఉండి తీరాలి, అప్పుడే మనం ఏమంటాం? దెర్ ఈజ్ ఎ కొలిజన్ అని అంటాం. ఇంపాక్ట్ అంటే ఆ రెండింటి మధ్య ఇంటరాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ కాకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ కొలిజన్ కానీ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ స్కాటరింగ్ కానీ. సో జనరల్గా ఆ రెండింటికి బాడీస్కి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓకేనా. బట్ దేర్ మస్ట్ ఎగ్జిస్ట్ సమ్ ఇంపల్సివ్ ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ అనేవి ఉంటాయి, ఓకే. సో మన ఇంటర్మీడియట్ లెవెల్లో అది కొలిజన్. స్కాటరింగ్ అంటే కేస్ వన్ వెరీ సింపుల్, వీ కంపేర్డ్ విత్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఈస్ ఫిక్స్డ్ హియర్ and a positive charged particle is thrown towards it, and that is exactly we compared with the wall and ball problem. అంతేనా? దాంతోనే మనం కంపారిజన్ చేసింది, వాల్ అండ్ బాల్ ప్రాబ్లంతో కంపేర్ చేసాం. సో ద నియరెస్ట్ డిస్టెన్స్ వీ హ్యావ్ డిటర్మైన్డ్, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇన్ కేస్ 2, if it comes with certain angle, what happens? So then if it comes up to certain angle, then we have defined the one parameter, that is aiming parameter or collision parameter, or even it is called the impact parameter. సో వెన్ దెర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ పారామీటర్, అది వెళ్తున్న డైరెక్షన్కి, సో అది ఆ తర్వాత డీవియేట్ అయ్యి దాని పాత్ని డీవియేట్ అయిపోతుంది. ఇలా వెళ్ళాల్సింది కాస్త అలా వెళ్ళదు, ఆ కర్వ్డ్ పాత్లో పోతూ ఉంటుంది. సో దాన్ని కర్వ్డ్ పాత్కి ఒరిజినల్ డైరెక్షన్కి మధ్య, సో దిస్ ఇస్ ద కేస్. సో ఒరిజినల్ డైరెక్షన్ సపోజ్ టు గో లైక్ దిస్, బట్ దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ డైరెక్షన్ అని అంటాం మనం. ఇన్సిడెంట్ డైరెక్షన్, దిస్ ఇస్ ద స్కాటర్ డైరెక్షన్. సో ఆ రెండు మధ్య యాంగిలే స్కాటరింగ్ యాంగిల్ అని డిఫైన్ చేసి ఉంటాం. విత్ పి ఈజ్ ద కొలిజన్ పారామీటర్. సో దెన్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గేవ్ అస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇంపాక్ట్ పారామీటర్. ఇచ్చిందా? ఈ రిలేషన్ వరకు రాబట్టామా లాస్ట్ క్లాస్లో మనం? దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, లిటిల్ బిట్ మోర్ వీ డిస్కస్ హియర్. లెట్ మీ డిఫైన్ ఫస్ట్ ఇన్ దిస్ లెక్చర్. సో నేమ్ ఇట్ as లెక్చర్ 5. కనిపిస్తున్నాయా? ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తున్నాయి కదా? ఫ్లిక్కర్స్ వస్తున్నాయా మనకి? ఇట్లా ఫ్లిక్కర్స్ వస్తున్నాయి. ఈ లైట్ బంద్ చేయండి. లేరా? ఏం లైట్ కూడా బంద్ చేయలేరా మీరు? ఎట్టా కొద్దిగా ఏమన్నా మినిమైదేనా? అలాగే ఉంది. సో ఆ ఫ్లిక్కర్స్ వల్ల కూడా వస్తుంటాయి అవి. అది సారీ మనకి. సో లెట్ మీ ట్రై వన్స్, లెట్ us మినిమైజ్. మినిమైజ్ ఆర్ అదర్వైజ్ ఒకసారి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేద్దాం. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడానికి టైం టేకన్. ఓకే, నో ఇష్యూస్, ఏం కాదులేండి. ఓకే, సో ఈ క్లాస్లో నేను మీకు సాలిడ్ యాంగిల్ ఫస్ట్ డిఫైన్ చేస్తా, అవసరం మనకి అది. సో సాలిడ్ యాంగిల్ డిఫైన్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ డిఫైన్, సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ సిగ్మా. సో ఫస్ట్ డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్ డిఫైన్ చేసి దాని ఆ తర్వాత నేను టోటల్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ చేస్తా. సాలిడ్ యాంగిల్, సో మీకు అందరికీ బాగా తెలిసింది ప్లేన్ యాంగిల్. చెప్పండి మీరైనా ప్లేన్ యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం? సో ప్లేన్ యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం? లెట్స్ సే దెర్ ఈజ్ అన్ ఆర్క్, ఒక కర్వ్ ఉందనుకుందాం. సో ఆ కర్వ్ని నేను కంప్లీట్ చేస్తూ లెటస్ ఐ కెన్ take a point here. So let us draw a lines here like this, and this will be the angle subtended by that arc at point P.
ఆర్క్ అట్ దిస్ పాయింట్ అంతేనా మనం డిఫైన్ చేసేది. యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. దట్ పాయింట్ మే బి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ మనం అజ్యూమ్ చేసుకుంటే దెన్ దిస్ విల్ బి ద రేడియస్. దిస్ విల్ బి ద రేడియస్ ఆర్. అండ్ లెట్స్ ఆర్క్ లెంత్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎల్ ఆర్ ఎస్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో అప్పుడు టీటాని ఎలా డిఫైన్ చేస్తాం మీరే చెప్పండి. టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ అపాన్ ఆర్, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ డివైడెడ్ బై రేడియస్. ఓకేనా. సో నౌ కమ్ టు ద సాలిడ్ యాంగిల్. దెన్ సాలిడ్ యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం. దెన్ కమ్ టు సాలిడ్ యాంగిల్. Now this is the actually 2-dimensional analog. Then this will be the of 3-dimensional analog. Now instead of arc, now you take a surface. Now you take a surface. This is a surface. This is some surface. This is some surface. So now take a point here. Now draw a lines from all the points. Okay. So this angle generally is defined as the solid angle. This we define as the solid angle. This is the surface. Surface ఏం ఉంటది, ఏరియా ఉంటదా. Let's say surface area will be A. Let's say this is the R. Surface area will be so R dA అనుకో ఏదైనా అనుకోవచ్చు area. Then this is the solid angle. So solid angle is defined as just like arc length అలాగో surface area divided by radius square. Solid angle will be surface area divided by అంతే. ఇది అలాగే డిఫైన్ చేసాం. ఏమ్మా ఇక్కడ చూడండి, టీటా ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై రేడియస్. లెంత్ని మనం మీటర్లో మెజర్ చేస్తాం, రేడియస్ని మీటర్లో మెజర్ చేస్తాం. కాబట్టి మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయి టీటా విల్ నాట్ హ్యావ్ యూనిట్స్ ఉంటాయి, డైమెన్షన్స్ ఉండవు. వాట్ ఈస్ ద యూనిట్ ఏమంటాం, రేడియన్స్ డిగ్రీస్లో మెజర్ చేస్తాం కదా, బట్ దేర్ ఇస్ నో డైమెన్షన్స్. సిమిలర్లీ సాలిడ్ యాంగిల్ చూస్తే ఏరియా అంటే ఏం రాస్తాం మనం, ఏరియా ఆఫ్ స్పియర్ అంటే 4πr² రాస్తాం. ఏరియా అంటే మీటర్ స్క్వేర్, మళ్ళీ కింద రేడియస్ స్క్వేర్ కాబట్టి మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు నో డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ ఉండవు కానీ ఏముంటాయి, దానికి యూనిట్స్ అనేవి ఉంటాయి. సో సాలిడ్ యాంగిల్ యూనిట్స్ వచ్చేసి స్టెరేడియన్స్. విన్నారా పేరు? సో స్టెరేడియన్స్. These two are dimensionless quantities but have the units. So it is the unit is radian, degree, minute, second. అట్లే కదా మీరు ఏం రాస్తారు, 2π radian is equal to 360 degree. అంతేనా? So similarly, so 1 degree is equal to 60 minute. Malla 1 minute is equal to 60 seconds. ఇక్కడ యూనిట్ వచ్చేసి స్టెరేడియన్స్. ఇక్కడ యూనిట్ విల్ బి స్టెరేడియన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సపోజ్ మనము ఏదైతే ఆర్క్ లెంత్ ఇక్కడ తీసుకున్నామో అదే యాంగిల్, ప్లేన్ యాంగిల్ టీటా ఇజ్ ఈక్వల్ టు, దీని వాల్యూస్ ఎలా ఉంటాయంటే 360 degrees ఫర్ ఇన్సైడ్ పాయింట్స్, 0 ఫర్ అవుట్ సైడ్ పాయింట్. లెట్ మీ దీన్ని ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్క్ లెంత్ తీసుకున్నారు, ఈ పాయింట్ ఇక్కడ ఉంది. సపోజ్ ఇంకొద్ది పెద్ద చేసినారు దాన్ని ఆర్క్ లెంత్ని, బట్ పాయింట్ ఇక్కడికి పోయింది లోపలికి. ఇంకా కొద్ది పెద్దగా చేసినారు,
పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి, దిస్ ఇస్ ద యాంగిల్, దిస్ ఇస్ ద యాంగిల్, దిస్ ఇస్ ద యాంగిల్. సో అలా ఇన్సైడ్ పాయింట్స్కి అంటే సర్కిల్ లోపల కనుక, సర్కిల్ అనుకోవచ్చు, లూప్ అంటే సరిపోతుంది, లూప్ లోపల కనుక పాయింట్ ఉంటే అప్పుడు లాస్ట్కి ఏమవుతుంది చెప్పండి, ఈ రెండు ఇక్కడ కలిసిపోయినాయి అనుకో ఆల్మోస్ట్, అప్పుడు ఏమవుతుంది అది మనకు ఇలా ఎంత వస్తుంది, ఇది 360 degrees. కాబట్టి ఫర్ ఇన్సైడ్ పాయింట్స్కి ఎంత వచ్చింది నాకు, 360 degrees. సో వాట్ అబౌట్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్, సో వాట్ అబౌట్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్. సో అవుట్ సైడ్ పాయింట్స్ చూద్దాం. ఇది యాంగిల్, అవి ఇంకొద్ది దగ్గరకు వచ్చాయి, ఇది యాంగిల్. మరి కంప్లీట్లీ దగ్గరకు వచ్చేస్తే అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఇంకా ఏడ కూడా చూసుకోండి కావాలంటే, దూరం ఉన్నాయి, దిస్ ఇది యాంగిల్, ఇంకా దగ్గరికి వచ్చాయి, ఇంకా దగ్గరికి వచ్చాయి, కంప్లీట్లీ దగ్గరకు వచ్చేస్తే ఎంత ఉంది, జీ యాంగిల్ విల్ బి హియర్ 0 degrees. సో అర్థమైందా నేను ఎందుకు రాశాను అక్కడ, జస్ట్ పిక్చరైజేషన్ టు అండర్స్టాండ్ యూ. ఫర్ ఇన్సైడ్ పాయింట్స్కి 2π వస్తుంది, అవుట్ సైడ్ పాయింట్స్కి 0 వస్తుంది. ఇన్ ద సిమిలర్ మ్యానర్ మనం సాలిడ్ యాంగిల్ ఇలా డిఫైన్ చేస్తాం. సో ఎగ్జాక్ట్లీ వీ క్యాన్ రైట్ ఇన్ ద ఎగ్జాక్ట్ మేనర్, వీ క్యాన్ రైట్, so a small portion will subtend a small angle, that is dA by r square, dA by r square. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మన కంప్లీట్ సాలిడ్ యాంగిల్ వస్తుంది. వెన్ ఐ ఇంటిగ్రేట్ దిస్ ఐ విల్ గెట్ ద కంప్లీట్ సాలిడ్ యాంగిల్, దట్ ఈస్ dA డివైడెడ్ బై r square. అంతేనా, కంప్లీట్ సాలిడ్ యాంగిల్ అనేది వస్తుంది dA డివైడెడ్ బై r square. ఈవెన్ మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడే గమనించండి జాగ్రత్తగా, మీకు సాలిడ్ యాంగిల్ని నేనేదో ఒక ఆర్బిటరీ సర్ఫేస్ ఇలా తీసుకున్నా, దిస్ ఇస్ ద ఆర్బిటరీ సర్ఫేస్ వీ హ్యావ్ టేకెన్. ఈ ఆర్బిటరీ సర్ఫేస్కి నేను ఒక స్మాల్ ఏరియా ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ ఎక్కడో, లెట్స్ సే దిస్ ఇస్ ద పాయింట్ వేర్ ఐ వాంట్ టు కామెంట్. అప్పుడు నేను ఏం చేస్తా, ఐ నీడ్ టు టేక్ ఇట్లా లైక్ దిస్, అంతే కదా ఇట్లా. సో బయటికి పోయి మనం బఠానీలు ఏమైనా కొనుక్కున్నప్పుడు వాడు వేసిస్తాడు దీంట్లో, అలాగనే కదా వచ్చేది మనకి. కోన్ అంటే అదే కదా, కోన్ షేప్డ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎలిమెంట్ ఇక్కడ తీసుకుంటా, ఇది ఏరియా ఎలిమెంట్ అనుకున్నాం, నేను ఇక్కడ నుంచి ఒక లైన్ జాయిన్ చేస్తా. వెన్ ఐ జాయిన్ ఎ లైన్ ఫ్రమ్ హియర్, this is the radius vector, this is the r vector. Let us put unit vector in this direction. This is the area vector dA. చూడండి ఈ రెండు ఎప్పుడు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండవసరం లే. రేడియల్ లైన్ అండ్ ఏరియా వెక్టర్ నాట్ నెసెసర్లీ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. సో అలాంటప్పుడు నేను ఏం రాయాలంటే, సాలిడ్ యాంగిల్ కెన్ బి రిటన్ యాజ్, సో కరెక్ట్ ఫామ్లో రాయాలంటే సాలిడ్ యాంగిల్ ఇది, దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dA డాట్ r cap by r square, dA dot r cap. So let you can say theta will be the angle. సో ఎప్పుడు అది 0 degreesకి వస్తుందంటే, ఓన్లీ ఫర్ స్పియర్ కేస్కి అయితే అది ఎగ్జాక్ట్లీ 0 degreesకి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఆర్క్ లెంత్లో ఎప్పుడు అది 0 degreesకి వస్తుంది అంటే ఓన్లీ సర్కిల్కి మాత్రమే వస్తుంది. సో నేను స్పియర్ తీసుకున్నాను అనుకోండి, వెన్ ఐ టేక్ ఏ స్పియర్, ఏమో స్పియర్ లాగా కనిపిస్తుంది అది, when I take a sphere, సపోజ్ ఈ పాయింట్ దగ్గర రేడియల్ లైన్ ఎలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది రేడియల్ లైన్, దిస్ ఇస్ ద రేడియల్ లైన్. మరి ఆ పాయింట్ దగ్గర ఏరియా వెక్టర్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఏరియా వెక్టర్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది, దిస్ ఇస్ ద ఏరియా వెక్టర్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, 0 degrees. సో అట్ ఏ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్, రేడియల్ లైన్ అంటే నార్మల్ అని అంటాం. వాట్ ఇస్ ద ఏరియా డైరెక్షన్ అంటే అలాంగ్ ద నార్మల్ అని. సపోజ్ ఇది టేబుల్ ఉంది, ఈ టేబుల్కి ఏరియా డైరెక్షన్ ఏమిటి, దీనికి నార్మల్, ప్లేన్కి నార్మల్, ఇట్లాగే గీసేది మనం, ప్లేన్కి నార్మల్, దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఏరియా. సో లక్కీగా అక్కడ ఏమొస్తుంది మనకు, ఆర్ క్యాప్ అండ్ dA ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇన్ ద సేమ్ డైరెక్షన్. మిగతా వాటికి రాదు, మిగతా వాటికి రాదు. ఇప్పుడు చూద్దాం, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ వాల్యూ ఎంత వస్తుంది, 4π ఫర్ ఇన్సైడ్ పాయింట్స్, 0 ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్.
0 ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్. అంతేనా? ఇప్పుడు జస్ట్ లైక్ నేను ప్లేన్ యాంగిల్లో ఎలా డిఫైన్ చేసా, ఇది ప్లేన్ యాంగిల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లెంత్ డివైడెడ్ బై రేడియస్ అని డిఫైన్ చేసాం. ఆర్క్ లెంత్ ఎల్ డివైడెడ్ బై రేడియస్ అని డిఫైన్ చేసాం. మీరే జాగ్రత్తగా చెప్పండి, పాయింట్ లోపల ఉన్నప్పుడు ఆ టోటల్ లెంత్ ఎంత అవుతుందిరా? సర్కిల్ అయితే 2πr కదా అయ్యేది. వాట్ ఇస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్? 2πr. సో ఆర్క్ లెంత్ ఈస్ 2πr, కింద ఆర్ వచ్చింది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి టీటా ఎంత వచ్చింది మనకు? 2π. అదే బయట ఉన్నప్పుడు వాట్ ఈస్ ద లెంత్ యూ కవర్? 0 లెంత్ వీ కవర్. అసలు లెంత్ ఉండదు కదా ఇంకా, కాబట్టి యాంగిల్ కూడా 0 వస్తుంది. సో మినిమం యాంగిల్ 0 అండ్ మ్యాక్సిమం యాంగిల్ కెన్ బి 2π. సపోజ్ ఇప్పుడు సాలిడ్ యాంగిల్ కేసుకొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్ తీసుకుందాం. నువ్వు స్పియర్ సెంటర్ దగ్గర ఉన్నావు అనుకుందాం, అంటే పాయింట్ ఇన్సైడ్ పాయింట్. ఇప్పుడు ఇన్సైడ్ పాయింట్కి మనం సాలిడ్ యాంగిల్ డిఫైన్ చేసుకోవాలి. సాలిడ్ యాంగిల్ డిఫైన్ చేసుకోవాలంటే ఏరియా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ స్పియర్? 4πr². πr² ది సర్కిల్ది 4πr². కింద ఏముంటుంది మళ్ళా? ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది మనకు? 4. అర్థమైందా? ఇట్ ఇస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో నాట్ నెసెసరీలీ ఆఫ్ స్పియర్, ఎనీ ఆబ్జెక్ట్ మీరు తీసుకున్నా దట్ సర్ఫేస్ లోపల కనుక పాయింట్ పి మనం డిఫైన్ చేసుకుంటే, ఆ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనం సాలిడ్ యాంగిల్ కనుక్కుంటున్నామో ఆ పాయింట్కి 4π వస్తుంది. అదే సర్ఫేస్కి అవుట్ సైడ్ ఉంటే ఆ పాయింట్కి 0 అనేది వస్తుంది. అంతేనా? సో సాలిడ్ యాంగిల్ అంటే ఏంటంటే మనం ఒక కోన్ లాగా చెప్పచ్చు. అదే మీరు ఇందాక మనము బయటికి వెళ్ళినప్పుడు 1 రూపీ అదే 10 రూపాయలు పల్లీలు కట్టరా అంటే పల్లీలు కట్టిస్తాడు కదా వాడు. అంతేనా? ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసేదే సాలిడ్ యాంగిల్ అని డిఫైన్ చేస్తుంటాం మనం. ఈ సర్ఫేస్ ఏరియా ఏ అనుకుంటాం, ఈ డిస్టెన్సే ఆర్ అనుకోండి. ఇంకా అర్థమైందా వాట్ ఇస్ ద సాలిడ్ యాంగిల్ అంటే? ఏం అర్థమవుతుందా? సపోజ్ మనము స్పియరే తీసుకుందాం అనుకోండి. ఒకవేళ మన స్పియర్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఒక 2 ఇంపార్టెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ నేను మీకు డిఫైన్ చేస్తా. సో లెట్స్ సీ హియర్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి మధ్య మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోయిందా? ప్లేన్ యాంగిల్ అన్నది 2D, సాలిడ్ యాంగిల్ అన్నది 3D. సో ప్లేన్ యాంగిల్ సాలిడ్ యాంగిల్ మీకు క్లియర్ అయిన తర్వాత నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తా. ఇప్పుడు మనము సర్కిల్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకు చాలా ఈజీగా తెలిసిందే. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. నేను ఒక సర్కిల్ అనేది ఒక షేప్ తీసుకున్నప్పుడు ఇది సర్కిల్. సో లెట్స్ సే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అనేది ఒక డ్రా చేస్తా. లెట్స్ సే ఈ యాంగిల్ నేను సమ్ 5 అని అనుకుంటా. దర్ ఇస్ యాంగిల్ 5. సపోజ్ నేను ఈ పాయింట్ని x, y అని రాయొచ్చు. x, y అని రాసినప్పుడు నో డౌట్ ఇది నాకేమవుతుంది? x అవుతుంది. ఇది ఏమవుతుందమ్మా? y అవుతుంది. నేను పారామెట్రిక్ ఫామ్లో రాస్తున్నా, అంతేనా? పారామెట్రిక్ కోఆర్డినేట్స్. సో x ఈజ్ ఈక్వల్ నేను ఏం రాయొచ్చు? r cos 5 రాయొచ్చు. y ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? నేను r sin 5 నే రాయొచ్చు, అంతేనా? సో నౌ వీ గో టు ద 3-dimensional ఫామ్. వాట్ ఇస్ ద 3-dimensional ఫామ్ సర్కిల్కి? స్పియర్. అంతే కదరా? 3-dimensional ఫామ్ ఏమొస్తుంది మనకు? స్పియర్. స్పియర్ అనగానే 3 కోఆర్డినేట్స్ తీసేసుకోవాలి మనం. అంటే 3 కోఆర్డినేట్స్ అంటే x, y, z తీసుకుందాం. అసలు ఇక్కడ ఎక్కడ షేప్స్ ఉంటాయిరా, ఆ షేప్స్ కనుక వస్తే మనకు చాలా బెస్ట్. షేప్స్ ఉంటాయి ఇక్కడ, చూద్దాం. I sense I know that there is some shapes here. చూడరా ఇక్కడ ఎక్కడన్నా షేప్స్ ఉన్నాయా? ఎక్కడన్నా? ఇదే కదా. ఏనిది? సర్లే, సర్కిల్ని తీసుకున్నామా? స్పేర్ గీయచ్చు దాని నుంచి.
ఇంకో సర్కిల్ తీసుకుందాం. కొద్ది పైకి పోలా ఆడేనా? అంతేనా? ఏమా సర్లే, మళ్ళీ అంత కరెక్ట్ యాక్యురేట్ గీయడం కష్టం కానీ ఇది. సో ఇప్పుడు ఎక్స్ వై జెడ్ యాక్సెస్లు తీసుకుందాం. ఇక్కడ ఉన్నాయా మన ఎక్స్ వై జెడ్ యాక్సెస్లు? ఉన్నాయి. బాయ్ మరి సరే ఇక్కడ గీద్దాం. అంతేనా? కరెక్ట్గా వచ్చినా? సరే ఇంక కరెక్ట్గా వచ్చినా అనుకుందాం. ఇంకా రెడ్ కలర్ పెన్ తీసుకుందాం. కాల్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, కాల్ దిస్ ఇస్ వై యాక్సిస్, కాల్ దిస్ ఇస్ జెడ్ యాక్సిస్. ఓకే, నౌ ఎనీ ఒక పాయింట్ మనం తీసుకుందాం అనుకున్నాం, స్పేస్లో ఒక పాయింట్ తీసుకుందాం అనుకున్నాం. అంటే నేను ఇట్లా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ తీసుకున్నా. నేను స్పేస్లో ఒక పాయింట్ తీసుకున్నా, దట్ హ్యావ్ ద ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్. దట్ ఐ విల్ డిఫైన్ విత్ ద కోఆర్డినేట్స్ కాల్డ్, ఇక్కడ ఒక యాంగిల్ డిఫైన్ చేస్తాను నేను. ఐ కాల్ దిస్ ఇస్ థీటా. సో నేను ఏదో ఒక పాయింట్ తీసుకున్నా, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టు కాదు, ఇది స్పేస్లో ఉన్నట్టు. లెట్స్ ఏదో ఒక పాయింట్ తీసుకున్నా, దట్ పాయింట్ విల్ హ్యావ్ ఎక్స్ కామా వై కామా జెడ్. లెట్స్ సే దట్ రేడియస్ ఐ డిఫైన్ ఇట్ విల్ బి ద ఆర్. ఇది ఆర్ రేడియస్. లెట్స్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా హియర్. సో ఇప్పుడు ఎక్కడుంది అది? పైన ఉంది, ఎక్స్వై ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది, అంతే కదా. ఇప్పుడు గ్రౌండ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకో, పైన ఏముంటుంది? జెడ్ యాక్సిస్ ఉంటుంది. అంటే ఒక వెక్టర్ ఇలా ఉంది మనం అనుకుందాం, ఆర్ వెక్టర్. దాన్ని ఒక కాంపోనెంట్ అలాంగ్ జెడ్ యాక్సిస్ రిజాల్వ్ చేస్తే ఇంకో కాంపోనెంట్ ఎలా రిజాల్వ్ చేయాలి? ఎక్స్వై ప్లేన్లోకి వస్తుంది, అంతే కదా. ఇలా ఉంది, ఒకటి పైన ఉంటుంది, ఇంకోటి కింద పడుతుంది. కింద పడితే ఆడ పడుతుంది, ప్లేన్ మీద పడుతుంది. ప్లేన్ మీద పడిందంటే ఎక్కడ పడినట్టు? ఎక్స్వై ప్లేన్లో పడినట్టే కదా. సో ఒక కాంపోనెంట్ నేను అలాంగ్ జెడ్ యాక్సిస్ తీసేసుకుంటే ఇంకొక కాంపోనెంట్ ఎక్స్వై ప్లేన్లో పడాలి. సో ఒక కాంపోనెంట్ నేను ఇక్కడ రాసేసాను, ఒక కాంపోనెంట్ ఇది ఆర్ కాబట్టి దీనికి ఇమ్మీడియట్గా ఉండేది ఆర్ కాస్ థీటా. ఇంకొక కాంపోనెంట్ ఎక్కడ పడాలా? ప్లేన్లో పడాలా. ప్లేన్ అంటే ఎక్కడ పడాలి? అది ఎక్స్వై ప్లేన్లో పడాలి. అంటే ఎక్స్వై ప్లేన్లో పడేది ఏముంటుంది? ఇంకా అక్కడ ఆర్ సైన్ థీటా ఉంటుందా? అంతే కదా నాన్న, ఒక వెక్టార్ రిజాల్వ్ చేయడం, ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్ లాగా. సో అలాంగ్ జెడ్ యాక్సిస్ ఆర్ కాస్ థీటా, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది మనకు? సైన్ థీటా కాంపోనెంట్ ఉంటుంది. సో ఇట్లా సంథింగ్. సో ఇది ఎక్స్వై ప్లేన్ అనుకోండి, ఇది జెడ్ అనుకోండి. ఇప్పుడు ఏముంది నాకు ఇక్కడ? ఇది ఆర్ ఉంది, ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? కాస్ థీటా. ఇంక ఈ సైడ్ ఏం కావాలా? ఇప్పుడు చెప్పండి, ఆర్ సైన్ థీటా ఎక్కడ పడింది? ఎక్స్వై ప్లేన్లో పడింది. అంటే ఎక్స్వై ప్లేన్లో ఎక్కడైనా పడచ్చు కదా, మనకు తెలియదు కదా. సో ఎక్స్వై ప్లేన్లో. సో ఇప్పుడు ఎక్స్వై ప్లేన్ తీసుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు చెప్పండి, ఎక్స్వై ప్లేన్లో ఏం పడింది? ఆర్ సైన్ థీటా పడింది. మరి ఇది దేని ఎంత యాంగిల్ ఏం చేయొచ్చు? లెట్స్ ఎక్స్ యాక్సిస్తో ఒక ఫై అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అంటే ఇక్కడ పడింది, ఇదేంటి? ఇది ఆర్ సైన్ థీటా. సో ఎంత యాంగిల్ చేస్తుంది అనుకున్నాం? ఇక్కడ ఫై అనే యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. సో ఫై అనే యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రిజాల్వ్ చేయొచ్చా మనం? అడ్జసెంట్ సైడ్ అది, ఇదేమవుతుంది? ఇది కాస్ థీటా, ఇదేమవుతుంది? సైన్ థీటా. సో ఇది దీనికి కాస్ థీటా, అంటే ఆర్ సైన్ థీటా కాస్ ఫై. ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ సైన్ థీటా సైన్ ఫై, అంతే కదరా. ఒక వెక్టర్ ఆపోజిట్ సైడ్ ఒకటి, అడ్జసెంట్ సైడ్ ఒకటి. ఆపోజిట్ సైడ్ ఎప్పుడు సైన్ థీటా కనెక్ట్ చేస్తుంది, అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు ఏం చేస్తుంది? కాస్ థీటా కనెక్ట్ చేస్తుంది. కాస్ థీటా డెఫినేషన్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఫస్ట్ 2 సార్లు రిజాల్వ్ చేసిన నేను, ఒకటి జెడ్, ఒకటి ఎక్స్వై ప్లేన్లో ఒకటి. అప్పుడు ఆర్ని రిజాల్వ్ చేస్తే అలాంగ్ జెడ్ ఆర్ కాస్ థీటా, ఇక్కడ ఏమైంది? ఆటోమేటిక్గా ఆర్ సైన్ థీటా. ఇప్పుడు ఆ జెడ్ని వదిలిపెట్టండి, ఇంక ఎక్స్వై ప్లేన్కి రండి. ఎక్స్వై ప్లేన్లో ఏముంది? ఆర్ సైన్ థీటా. మరి అది ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఎక్స్ యాక్సిస్తో ఫై అనే యాంగిల్ చేస్తుందని తీసుకున్నాను నేను.
సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రిజాల్వ్ చేస్తా, దీన్ని ఆర్ సైన్ టీటా అని. ఈ పక్క ఏమొస్తుంది, పక్కన ఉంది కాబట్టి కాస్ టీటా కంపారిజన్ అవుతుంది, ఇటు వస్తే సైన్ టీటా కంపారిజన్. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా చెప్పండి మీరు. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నాకేమొచ్చింది, ఆర్ సైన్ టీటా కాస్ ఫై. అలాంగ్ వై యాక్సిస్ ఏమొచ్చింది, అలాంగ్ జెడ్ యాక్సిస్ ఏమొచ్చింది, ఆర్ కాస్ టీటా. అంటే నేనేం చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఎక్స్వైలు ఎలాగో ఆర్ టీటాలు అలాగా. ఎక్స్వై యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు ఆర్ టీటా, ఆర్ టీటా యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు ఎక్స్వై. R5 అనుకుందాం ఇక్కడ, R5 అజిముతుల్ యాంగిల్ అంటారు దాన్ని. అంతేనా? మీరు మ్యాథమెటిక్స్లో పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అన్నప్పుడు మీరు రాసింటారా అక్కడ? పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే ఏం రాసింటారు, x ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, y ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా రాసింటారా? సిమిలర్లీ ఎలిప్స్కి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ x ఈక్వల్ టు ఏ కాస్ టీటా, y ఈక్వల్ టు బి సైన్ టీటా రాసింటారు కదా. హైపర్బోలాకి రాసింటారు, పారాబోలాకి రాసింటారు, అన్నిటికీ రాసింటారు. సో అలా మనము పోలార్ కోఆర్డినేట్స్ అని అంటాం ఇక్కడ, అంటే ఆర్ అండ్ టీటాలో రిప్రజెంట్ చేయడం ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. So when I have a circular symmetry, I can take it as something like r and phi will play the important role. Similarly, when I have a sphere, three-dimensional case, spherical, so I have instead of x, y, z, I can go r, theta, phi. So em cheppochu ikkada nenu instead of, so x, y, z is same as that of r, theta, phi. కావాలంటే మీరు అక్కడ చూడండి, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, ఈ రెండింటిని డివైడ్ చేయండి, tan ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, వై బై ఎక్స్. అంటే ఎక్స్ తెలుసు, వై తెలుసు, ఆర్ కనుక్కోవచ్చు, ఎక్స్ తెలుసు, వై తెలుసు, ఫై కనుక్కోవచ్చు. అంతే కదా మా ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అవి. ఇన్ ద సిమిలర్ మేనర్ ఈ మూడింటిని స్క్వేర్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేసాం, దీన్ని స్క్వేర్ చేసాం. ఈ రెండిట్లో కామన్ ఏంటి, ఆర్ సైన్ టీటా, ఆర్ సైన్ టీటా. కామన్ తీసిన తర్వాత మిగిలింది ఏంటి, కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై. ఏమవుతుంది, అది 1 అయిపోతుందా? అంటే ఇక్కడ మిగిలింది ఏంటి నాకు, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ జెడ్ స్క్వేర్లో ఏం మిగిలింది, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో ఫైనల్గా ఏం మిగులుతుంది నాకు, అంతేనా? సిమిలర్లీ ఏం చేస్తారంటే ఈ రెండింటిని డివైడ్ చేయండి, ఆర్ సైన్ టీటా క్యాన్సిల్ అయ్యి సైన్ ఫై బై కాస్ ఫై ఏమొస్తుంది మనకు, సో వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చినట్టు, tan ఫై. ఓ పని చేయండి, ఈ రెండింటిని స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమొచ్చింది నాకు, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అన్నది 1 అయిపోతుంది. అంతేనా? సో ఆ రెండింటిని ఇది చేయండి, ఏమొస్తుంది నాకు అప్పుడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. అంతేనా వచ్చింది? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఆర్ కాస్ టీటాతో డివైడ్ చేయండి, అంటే బై జెడ్ చేయండి. ఏమొస్తుంది ఫైనల్గా ఇప్పుడు చెప్పండి. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై జెడ్ అనేది వచ్చింది. అంతేనా? ఇప్పుడు మీరే చూడండి, ఈ ఫార్ములా ఉపయోగించి tan టీటా కనుక్కోవచ్చు, టీటా కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా ఉపయోగించి, మరి ఈ ఫార్ములా ఉపయోగించి అంటే ఎక్స్ వై జెడ్లు తెలిస్తే ఆరు టీటా ఫై కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు కదమ్మా. ఎక్స్ తెలుసు, వై తెలుసు, జెడ్ తెలుసు, ఆరు టీటా ఫై కనుక్కోవచ్చు. రివర్స్ చెప్పండి, ఆరు టీటా ఫై తెలిస్తే ఎక్స్ వై జెడ్లు కనుక్కోవచ్చా? అదే కదా మనం రాసింది ఇందాక కష్టపడి, ఇక్కడ రాసామా, ఆర్ తెలుసు, టీటా తెలుసు, ఫై తెలుసు, ఎక్స్ కనుక్కోవచ్చా? ఆర్ తెలుసు, టీటా తెలుసు, ఫై, వై కనుక్కోవచ్చా? ఆర్ తెలుసు. అంతేనా? సో ఇవి అవి జస్ట్ లైక్ సిమిలర్ కోఆర్డినేట్స్. అంతేనా? అంటే 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్ని మనం డీల్ చేసేటప్పుడు ఎక్స్ వై ఎన్ఎఫ్. అదే సర్క్యులర్ సిమెట్రీ ఉన్నప్పుడు ఆర్ అండ్ ఫై ఎన్ఎఫ్. సిమిలర్గా 3 డైమెన్షనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు ఎక్స్ వై జెడ్ లేదా ఆరు టీటా ఫై కోఆర్డినేట్స్. సేమ్ ఎగ్జాక్ట్లీ ద స్టోరీ. ఇప్పుడు మనము
జనరల్గా ఛార్జ్ గురించి మాట్లాడదాం. ఒక ఛార్జ్ ఇక్కడ పెట్టామనుకో, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన ఉంటుంది, కింద ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, ఈ యాంగిల్ ఉంటుంది అండి. మొత్తం ఆ సర్క్యులర్ రీజన్ అంటామా లేదా స్పెరికల్ రీజన్ అంటామా? సర్క్యులర్ కాదు కదా, స్పెరికల్ కదా, 3D కదా. పైన ఉంది, కింద ఉంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, అన్ని దాకా ఉంది కదా, టాప్ బాటమ్ అన్ని డైరెక్షన్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? స్పెరికల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎదురుగా ఉన్న వాళ్ళు వింటుంటారు, వెనకలు ఉన్న వాళ్ళు వింటుంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు వింటుంటారు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు వింటుంటారు, ఇంకెవరు ఉంటారు? ఆ 6 ఇది 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 ఫ్రంట్ బ్యాక్ 6 సరిపోయింది కదా. అంటే అదేంటి 3 డైమెన్షనల్ పిక్చర్ అయిపోయింది. 3 డైమెన్షనల్ అయిపోయింది కాబట్టి స్పియర్. సౌండ్ వేవ్స్ ఇక్కడ నేను మాట్లాడుతున్నవి సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి అంటే 3Dలో ట్రావెల్ అవుతున్నాయి. అంతే కదా మనం చెప్పేది ఇక్కడ. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనము స్కాటరింగ్ దగ్గరికి వద్దాం. స్కాటరింగ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏముంటుంది? స్కాటరింగ్లో లేదా కొలిజన్లో ఒక చార్జర్ పార్టికల్ వచ్చి ఇంకొక చార్జర్ పార్టికల్ దగ్గరికి పోతుంటుంది. కమ్ బ్యాక్ టు ద పాయింట్. సో సాలిడ్ యాంగిల్ అయిపోయింది. నౌ కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ స్టోరీ వాట్ వీఆర్ డిస్కసింగ్. మన ఒరిజినల్ స్టోరీకి వద్దాం. సో ఇన్ అవర్ ఒరిజినల్ స్టోరీ దట్ ఈస్ ఐ వాంట్ టు డిఫైన్ వాట్ ఈస్ ద కాల్డ్ as స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డిఫైన్ చేసే ప్రక్రియలో మనం ఇదంతా చెప్పుకున్నాం. So now define scattering cross section. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఏందో చెప్దాం. ఇక్కడ నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ పెట్టా. దీనికంటూ ఒక రీజన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టార్గెట్ అని అంటాం జనరల్గా. టార్గెట్ హియర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో పార్టికల్స్ వస్తూ ఉంటాయి టార్గెట్ వైపు, ప్రొజెక్టైల్స్ అనొచ్చు లేదా పార్టికల్స్ సింప్లీ కమింగ్. సో కొన్ని పార్టికల్స్ డైరెక్ట్గా వస్తుంటాయి, కొన్ని పార్టికల్స్ విత్ సమ్ ఎయిమింగ్ పారామీటర్ తోటి వస్తుంటాయి. దిస్ ఈజ్ అనదర్ చార్జ్డ్ పార్టికల్, లెట్స్ ఏ పాజిటివ్ ఆఫ్ మాస్ m, లెట్స్ ఏ విత్ ఇంపాక్ట్ పారామీటర్ ఆర్ p వస్తుంటాయి. అంతేనా? ఇప్పుడు హౌ మచ్ ఏరియా అదే లేదా ఎఫెక్టివ్ ఏరియా, దట్ ఈస్ ద రీజన్ ఇన్ విచ్ కొలిజన్ అక్కర్స్. అంతేనా? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? మనకు ఏరియానే కదా. అంటే స్కాటరింగ్ ఏరియా అంటే కొలిజన్ జరిగే ఏరియా, అంటే ఇంపల్సివ్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యే రీజన్ అని. సో ఎప్పుడైతే నేను ఒక ప్రొజెక్టైల్ని టార్గెట్ వైపు విసురుతున్నా, అంటే స్మాల్ క్యూని క్యాపిటల్ క్యూ వైపు విసురుతున్నా, అంటే టార్గెట్ వైపు విసురుతున్నా. సో టార్గెట్కి కొద్ది రీజన్లో మాత్రమే తన ఫోర్స్ అనేది ఉంటుంది, తన ఫీల్డ్ అనేది ఉంటుంది. ఆ రీజన్లోకి ఈ ప్రొజెక్టైల్ వెళ్ళినప్పుడే ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి అది స్కాటరింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఎలా చెప్పచ్చు? సింపుల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద ఏరియా ఇన్ విచ్ కొలిజన్ విల్ అక్కర్, స్కాటరింగ్ విల్ అక్కర్ అని చెప్పచ్చా? ఎఫెక్టివ్ ఏరియా దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఏరియా అని కూడా చెప్పచ్చా? ఎక్స్పోజ్డ్ ఏరియా ఫర్ ద స్కాటరింగ్. అంతేనా? ఒకవేళ ఇప్పుడు ప్రొజెక్టైల్ కనుక ఆ ఎఫెక్టివ్ ఏరియాలో అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వచ్చింది అనుకోండి, ఎఫెక్టివ్ ఏరియాకి అవుట్ సైడ్ వచ్చింది అనుకోండి, స్కాటరింగ్ జరుగుతుందా? జరగదు. అంతేనా? సో మనకి స్కాటరింగ్ అంటే ఎక్స్పోజ్డ్ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అదేనా మనం కనుక్కోవాల్సింది. ఏ పార్టికల్స్కి అయితే ఆ స్కాటరింగ్ ఏరియా పరిధిలోకి వస్తాయో అవి మాత్రమే స్కాటరింగ్ అవుతాయి, మిగతావి స్కాటరింగ్ కావు. సో వెరీ ఇంపార్టెంట్ టర్మ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్ ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఆర్ స్కాటరింగ్ ఏరియా. ఓకే, సో దట్ హౌ వీ విల్ డిఫైన్. సో ఇప్పుడు ఇక్కడ పార్టికల్స్ ఇలా వస్తున్నాయి, ఇలా వస్తున్న పార్టికల్స్ జనరల్గా మనకు సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదే అంటే ఇది టార్గెట్, దీన్ని ఏమంటాం? ఇన్సిడెంట్ పార్టికల్స్ అని అంటాం జనరల్గా. ఇన్సిడెంట్ పార్టికల్స్. సో దీనికి ఒక రేంజ్ అనేది ఉంటుంది, సర్టైన్ రేంజ్. దెర్ ఈస్ సమ్ రేంజ్ అప్ టు హియర్, ఇట్ విల్ ఎగ్జర్ట్ సమ్ ఫోర్సెస్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది? కొన్ని పార్టికల్స్ ఆఫ్టర్ కొలిజన్ మనకి ఎలా జరుగుతుంది? సో సమ్ పార్టికల్స్ ఆర్ కమింగ్ హియర్, సమ్ పార్టికల్స్ ఆర్ కమింగ్ హియర్. సో because of this target some particles will be scattered here. ఇలా స్కాటరింగ్ అయిపోతాయి. ఇలా ఇక్కడ కనుక మనం డిటెక్టర్ పెడితే
we see that ki scattered region, scattered particles. Particles scattered. ఆబ్వియస్గా ఏదో మనం దీన్ని ఒక రీజన్ కదా. ఇప్పుడు చెప్పండి, సపోజ్ ఇక్కడ నుంచి ఆల్ఫా పార్టికల్స్ అన్నీ వస్తున్నాయి, ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఛార్జ్ పెట్టాం, అది పాజిటివ్ ఛార్జ్, ఇవన్నీ పాజిటివ్ ఛార్జ్. ఒక 1000 పార్టికల్స్ వస్తున్నాయి అనుకుందాం, 1000 పార్టికల్స్ వస్తున్నాయి అనుకుందాం. ఏవైతే స్కాటరింగ్ పరిధిలో ఉన్నాయో అఫెక్టెడ్, అవన్నీ ఏమైతే స్కాటరింగ్ అయిపోతాయి. సో కొన్ని అటు పోతాయి, కొన్ని ఇటు పోతాయి, అట్లా, అంతేనా? సో ఈ డైరెక్షన్లో పోయినాయి. ఇది 2 డైమెన్షనల్ పిక్చరా, 3 డైమెన్షనల్ పిక్చరా? నో డౌట్ 3 డైమెన్షనల్ పిక్చర్. సపోజ్ నేను ఇక్కడ సపోజ్ ఇట్లా కొన్ని వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి అనుకున్నాం. సపోజ్ నేను టార్గెట్ నుంచి ఒక 10 సెంటీమీటర్ దూరంలో ఉన్నా, అంటే రేడియస్ 10 సెంటీమీటర్ దూరంలో ఉన్నా. ఇక్కడ కొన్ని పార్టికల్స్ వచ్చుంటాయి, నువ్వు కూడా అటువైపు ఉండు, రేడియస్ 10 సెంటీమీటర్ దూరంలోనే అటువైపు ఉండు. ఇంకొకరు అటువైపు ఉంటారు, కొందరు ఇటు కింద ఉంటారు, కొందరు పైన ఉంటారు, అంతేనా? సేమ్ మారుతున్నాయి ఇక్కడ, రేడియస్ ఫిక్స్, కానీ యాంగిల్స్ మారుతున్నాయా? యాంగిల్స్ మారుతున్నాయా? దట్ యాంగిల్స్ విల్ బి చేంజింగ్. సో నేనేం చెప్పచ్చు ఇక్కడ? సో లెట్స్ సే దిస్ ఇస్ ద సాలిడ్ యాంగిల్, this is the scaled angle. Let's say this is the solid angle, this is the incident direction, incident direction. సో ఇలాగేనే వెళ్ళిపోయినాయి అనుకో, అసలు దాని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదని. జనరల్గా ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఫోర్స్ యాక్ట్ అయ్యి నా వైపు, నేను ఇక్కడ ఉన్నా, నా వైపు వచ్చిన పార్టికల్స్, లెట్స్ సే ఐఎమ్ డిఫైనింగ్ దిస్ యాంగిల్ విల్ బి theta. Some particles are coming towards me. Now I define what is known as the scattering cross section. After I know that solid angle anni, so I define here. The differential cross section. Differential cross section. ఇప్పుడు నేను డిఫైన్ చేస్తా, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఐ విల్ రైట్ హియర్ వాట్ ఇస్ ద డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్. ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్, the number of particles scattered into an element of solid angle, an element of solid angle. మీరే చెప్పండి, సాలిడ్ యాంగిల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? యాంగిల్ టీటా అండ్ ఫై రెండు ఉంటాయి దీంట్లో కదా, యాంగిల్ టీటా అండ్ ఫై. సో an element of solid angle theta phi is proportional to డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్. దీన్ని సింబాలికల్గా నేను డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్ని డి సిగ్మా అని చూపిస్తా. ఈజ్ ప్రపోర్షనల్ టు డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్. Next, I'll write another point, differential cross section. So differential cross section ela differential cross section అన్నది మనం ఎలా చూపిస్తామంటే ఇక్కడ చూడండి, డి సిగ్మా బై డి ఒమేగా అంటే సాలిడ్ యాంగిల్ అది ఇది దేని డొనేట్ చేస్తుంది అంటే is defined as the ఇప్పుడు నేను డిఫైన్ చేస్తున్నా, is defined as the number of particles scattered
scattered into a solid angle in the direction theta phi per unit time and incident flux. ఇక్కడ నేను జాగ్రత్త చూడండి, డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్ అంటే డి సిగ్మా బై డి ఒమేగా. డి ఒమేగా అంటే సాలిడ్ యాంగిల్, డి సిగ్మా అంటే ఏరియా, చిన్న ఏరియా అని. ఈజ్ డిఫైన్డ్ యాజ్ దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్. అంతే కదా, సాలిడ్ యాంగిల్ ఇప్పుడు మీరు అటువైపు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నా, ఇక్కడ ఉన్నారు. నా వైపు వచ్చే పార్టికల్స్ వేరు, మీ వైపు వచ్చే పార్టికల్స్ వేరు. కాబట్టి నా వైపు వచ్చే పార్టికల్ అంటే నా యాంగిల్ టీటా అండ్ ఫై, మీ వైపు వచ్చే పార్టికల్స్ అంటే మీ యాంగిల్ టీటా అండ్ ఫై, సంథింగ్ లైక్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. కానీ స్పియర్ పైన టీటా ఫైల్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ లాగానే కదా. సో స్కాటర్డ్ ఇంటూ ఏ సాలిడ్ యాంగిల్, స్కాటర్డ్ ఇంటూ ఏ సాలిడ్ యాంగిల్ ఇన్ ద డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం మనం, టీటా పై. ఇక్కడ చూడండి, పర్ యూనిట్ టైం, అందులో ఏముండాలి మనకు, పర్ యూనిట్ టైం అండ్ ఇన్సిడెంట్ ఫ్లక్స్. ఓకే, సో పర్ యూనిట్ టైం అండ్ పర్ యూనిట్ ఇన్సిడెంట్ ఫ్లక్స్. ఇక్కడ చూడండి, దీన్ని నేను మ్యాథమెటికల్గా ఎలా రాస్తానంటే, మ్యాథమెటికల్లీ వీ కెన్ రైట్ ఇట్ as, mathematically we can write d sigma by d omega will be is equal to number of scattered into number of particles. దేని లేక్ స్కాటర్ అవ్వాలంట, సాలిడ్ యాంగిల్ లేక్స్ అన్నారు. దాన్ని మళ్ళీ ఏం చెప్పాలా, పర్ యూనిట్ టైం అండ్ ఇన్సిడెంట్ ఫ్లక్స్. సో దట్ ఐ విల్ రైట్ యాజ్ 1/j అని రాస్తా. జే అంటే ఏంటంటే ఫ్లక్స్ అని, dn/d sigma. ఇక్కడ చూడండి, సో హియర్ నేను రాస్తా ఫస్ట్, హియర్ JINC ఇన్సిడెంట్ అని, ద ఇన్సిడెంట్ ఫ్లక్స్. మళ్ళా డౌట్ ఇక్కడ, ఇన్సిడెంట్ ఫ్లక్స్ అంటే ఏంటి, సో నెంబర్ పర్ యూనిట్ ఏరియా అని. ఏ నెంబరు, ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి పర్ యూనిట్ ఏరియా అని. ఇన్సిడెంట్ ఫ్లక్స్ అని, ఇన్సిడెంట్ కరెంట్ డెన్సిటీ అని. సో దీని మీనింగ్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ పార్టికల్స్, అది కూడా ఇన్సిడెంట్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా, number of incident particles per unit area per unit time. అంటే పర్ ఏరియాలో ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పర్ సెంటీమీటర్ స్క్వేర్ అన్నాం అనుకో, అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎవ్రీ సెంటీమీటర్ స్క్వేర్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని 1000. మళ్ళీ టైం కూడా చెప్పాలి కదా, పర్ సెకండ్ అని. అంటే ఒక్క సెకండ్లో ఆ ఏరియాలో ఎన్ని పార్టికల్స్ క్రాస్ అవుతున్నాయని, 1000 పార్టికల్స్. ఇప్పుడు అలా 1000 పార్టికల్స్ వచ్చి దేనికి హిట్ అవుతున్నాయి, టార్గెట్కి హిట్ అవుతున్నాయి. సపోజ్ 1000 పాజిటివ్ అంటే ఆల్ఫా పార్టికల్స్ అనుకుందాం, వచ్చి పాజిటివ్ ఛార్జ్ హిట్ అవుతున్నాయి అనుకున్నాం. ఆ 1000లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 30 degrees 20 degrees పెట్టుకున్నాం, అంటే టీటా 30 5 20 నేనున్నా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీటా 60 550 దగ్గర మీరున్నారు. మీ వైపు వచ్చే పార్టికల్స్ వేరుంటాయి, నా వైపు వచ్చే పార్టికల్స్ వేరుంటాయి. అందుకని దీన్ని ఆ డిఫరెన్షియల్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డిఫైన్ చేశారు. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ స్కాటర్డ్ ఇన్ ఏ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ టైం అండ్ ఇన్సిడెంట్ ఫ్లక్స్ అని డిఫైన్ చేశారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. మ్యాథమెటికల్ ఇట్ మే బి tedious జాబ్, బట్ స్టిల్ యూ రిమెంబర్. ఓకే ఫైన్. వాట్ ఇస్ ద డైమెన్షన్, డి సిగ్మా బై డి ఒమేగా ఏం రావాలి మనకు, హియర్ నోట్ దట్ ఏమైనా ఇది వదిలిపెడతా, ఒక 2 minutes ఉండండి, దీన్ని కంప్లీట్ చేసి
note that d sigma by dA, so unit of area in units of area or in dimensions of area. చెక్ చేద్దాం. దీని యూనిట్స్ కానీ డైమెన్షన్స్ కానీ ఏరియాకి వచ్చినట్టు రావాలి. ఏరియా కంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా మనం రాసేది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటి, మీటర్ స్క్వేరే కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే వస్తాయో రావో చూద్దాం, చెక్ చేద్దాం. చెక్ ఇట్, చెక్ చేద్దాం. డి సిగ్మా బై డి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూద్దాం. ఇది రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, ఫస్ట్ నాకు ఇది నెంబర్ కదా, అది నెంబర్ కిందికి వద్దాం. జేఐఎన్సి అంటే ఏంటి, ఇన్సిడెంట్ పార్టికల్స్, అది కూడా నెంబరే. ఎన్ని పార్టికల్స్ నెంబర్. పర్ ఏరియా అంటే ఏం రాస్తాం, మీటర్ స్క్వేర్. పర్ యూనిట్ టైం అంటే ఏం రాద్దాం, సెకండ్. అయిపోయింది అది. మళ్ళీ ఇది రాద్దాం. సాలిడ్ యాంగిల్ అనేది కూడా ఏంటది, నో యూనిట్స్ కదా, నో యూనిట్ కదా. దానికి సాలిడ్ యాంగిల్కి యూనిట్ ఉంటుందా, ఉండదు. యూనిట్ ఉంటుంది, డైమెన్షన్స్ ఉండవు. సో నో డైమెన్షన్. సో నెంబర్ కాబట్టి నో డైమెన్షన్. ఇది కూడా నెంబర్ కాబట్టి నో డైమెన్షన్. ఇప్పుడు చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ జాగ్రత్త చూడండి. డిఎన్ బై డి సిగ్మాలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం. అంటే దీంట్లో టైం ఉందా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో పర్ యూనిట్ టైం బై టైం ఉంది, అది మర్చిపోయినాం మనం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ పర్ యూనిట్ టైం. టైం అంటే ఏం రాయాలి మనం, సెకండ్ రాయాలి. రాసేసామా? ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేసి రాసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీటర్ స్క్వేర్ పైకి పోతుందా, అంతే కదరా, పైకి పోతుంది. సో మీటర్ స్క్వేర్ పైకి పోయింది, సెకండ్ పైకి పోయింది. ఆ నెంబర్ అనేది అట్లే ఉండని. కిందికి ఏమొచ్చింది, సెకండ్ కిందికి వచ్చేసిందా, ఇక్కడ నెంబర్ ఉంది, ఆ నెంబర్ అట్లే ఉండని. సాలిడ్ యాంగిల్కి ఏముంది, సెకండ్ మళ్ళీ వచ్చేసింది. సో నెంబర్ క్యాన్సల్, సెకండ్ క్యాన్సల్. నాకు వచ్చింది ఏంటి ఇక్కడ, మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అనేది దేని డైమెన్షన్, అది దిస్ ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ఏరియా. దిస్ ఇస్ ద డైమెన్షన్ ఆఫ్, అంతేనా. డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్ వచ్చేసిందా మనకు. దాని డైమెన్షన్స్ ఏంటి, ఏరియా డైమెన్షన్స్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఏం డిఫైన్ చేయాలా, వాట్ ఇస్ ద టోటల్ క్రాస్ సెక్షన్. టోటల్ క్రాస్ సెక్షన్ ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు ఇది నాకు ఏం డిఫైన్ చేసుకున్నా, డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్ అలాంగ్ ఏ డైరెక్షన్లో డిఫైన్ చేసుకున్నా నేను, θ φ అనే డైరెక్షన్లో. మనకు తెలుసు ఈ టీటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేరే అవుతుంటుంది, 0 to 180. ఫై అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేరే అవుతుంటుంది, 0 to 360. అంటే కదా సర్కిల్లో కదా పై, XY ప్లేన్లో తిరుగుతూ ఉంటుంది 5, 0 to 360. అంటే ఇక్కడ నేనున్నా, అక్కడ మీరున్నారు, అక్కడ మీరున్నారు, అంతా తిప్పుకొని రావాల్సిందేనా. అంటే అన్ని సాలిడ్ యాంగిల్స్ కలిపేయాలి. అంటే ఇక్కడ ఒక సాలిడ్ యాంగిల్, ఇక్కడ ఒక సాలిడ్ యాంగిల్, ఇక్కడ ఒక సాలిడ్ యాంగిల్, అన్ని సాలిడ్ యాంగిల్స్ తిప్పితే మనకు. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, టోటల్ క్రాస్ సెక్షన్ రాయాల. టోటల్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా, టోటల్ క్రాస్ సెక్షన్ ఏరియా సిగ్మా. అంటే అప్పుడు ఏం చేయాలి నేను, డి సిగ్మా బై డి ఒమేగా అలాంగ్ θ1 φ1. నెక్స్ట్ డి సిగ్మా బై డి ఒమేగా అలాంగ్ θ2 φ2. నెక్స్ట్ డి సిగ్మా బై డి ఒమేగా అలాంగ్ θ3 φ3 అండ్ సో ఆన్. అన్ని కలుపుకోవాలా నేను, అంతా కలుపుకుంటూ వచ్చేదే నాకు ఆన్సర్. సో దీన్నే మ్యాథమెటికల్ ఎలా రాస్తాం, ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ కదా మనం వాడేది. సో ఇంటిగ్రేషన్ డి సిగ్మా బై డి ఒమేగా, ఎక్కడెక్కడ కలపాలి, అన్ని సాలిడ్ యాంగిల్స్, ఆల్ సాలిడ్ యాంగిల్స్, కాబట్టి డి, అంతే కదా. అసలు ఆల్ సాలిడ్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ సాలిడ్ యాంగిల్స్. సబ్ నాకేమొస్తుంది, అది సమ్ ఆఫ్ ఆల్ సాలిడ్ యాంగిల్స్ అది. సో అంతే, దట్స్ ఇట్. ఫర్ స్పెరికల్ సిమెట్రీ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు రైట్. ఫర్ స్పెరికల్ సిమెట్రీ
for spherical symmetry, it is easy to write that sigma will become theta varies from 0 to pi sin theta d theta. Phi varies from 0 to entra 2 pi. So d sigma is a function of theta phi. ఇది ఓన్లీ దేనికి వ్యాలిడ్ అవుతుంది? అన్నిటికీనా ఓన్లీ స్పెరికల్ సిమెట్రీస్ ఉన్నప్పుడా? బట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ వీ హ్యావ్ స్పెరికల్ సిమెట్రీ. ఒక చార్జ్ ఇంకొక చార్జ్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పొటెన్షియల్ కానీ ఫీల్డ్స్ కానీ ఇవన్నీ స్పెరికల్ సిమెట్రీ. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు సాలిడ్ యాంగిల్ మనకు తెలియకపోతే అసలు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు కదా. సో సాలిడ్ యాంగిల్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు ఒకటి అక్కడ పెట్టాను, ఏదో అనుకుందాం, ముక్కలు ముక్కలు అయ్యే విధంగా పెట్టాను, ఏదో చిన్న చిన్న పీసెస్ లాగా. దాన్ని నేను గుద్దాను, గుద్దితే ఏమవుతుంది? ఇట్లా పోతాయి, ఇట్లా పోతాయి, ఇట్లా పోతాయి, ఇట్లా పోతాయి, అంత లెక్కపోతా. అంత లెక్కపోయేదాన్ని సపోజ్ నువ్వు 0 degreesలో ఉన్నావు అనుకుందాం, ఇది ఇంక 90 అనుకున్నాం, ఇడు 180 అనుకుందాం, 270 అనుకుందాం, మళ్ళీ 360. అంటే అవి ఎక్కడెక్కడ డిస్పర్స్ అవుతున్నాయి? 0 to 360 రీజన్లో డిస్పర్స్ అవుతున్నాయి. అంటే ప్లేన్ కాబట్టి ఏం జరిపోయింది? టీటా చెప్తే సరిపోయేది. అలాగే గాల్లో పెట్టాను నేను, ఇప్పుడు అదే డిస్పర్స్ చేశా. కొన్ని ముందరకు పోతాయి, వెనక్కి పోతాయి, పైకి పోతాయి, కిందికి పోతాయి. అంటే పైకి కింది చెప్పడానికి కూడా మనకు కావాలి కదా ఇంకొక యాంగిల్. టీటా సరిపోదు కదా, అప్పుడు ఏంటి? 5 కూడా చెప్పాలి. భూమి మీద నువ్వు ఎక్కడున్నావంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ షేర్ చేస్తారు, జీపీఎస్ కోఆర్డినేట్స్. అంటే అరే నాయన నేను ఈక్విటోరియల్ ప్లేన్ నుంచి 30 degrees దగ్గర అన్నావు అనుకో, ఈక్విటోరియల్ ప్లేన్ నుంచి 30 degrees అంటే ఏడని? మొత్తం సర్కిలే కదా అది. ఈక్విటోరియల్ ప్లేన్ అయ్యా, ఇక్కడ నుంచి ఇది 30 degrees అంటే ఇది 30నే, ఇది 30నే, ఇది 30నే, అన్ని 30నే, ఏ 30 అని? అప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? ఒరే లాటిట్యూడ్ ఇంత అని చెప్తాడు. అప్పుడు ఫిక్స్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? సో 3 dimensional పిక్చర్ ఉన్నప్పుడు ఆ ఓన్లీ ఒక యాంగిల్ సరిపోదు, దానికి ఇంకొక యాంగిల్ కూడా కావాలి, అజిముతుల్ యాంగిల్ అని అంటాం. ఇప్పుడు స్కాటరింగ్ ఫినామినా 2D ఫినామినా, 3 dimensional ఫినామినా? 3 dimensional ఫినామినా. సో కంపల్సరీగా మనకు ప్లేన్లో యాంగిల్ ఎలాగో 3 dimensional పిక్చర్ అయినప్పుడు మనకి వెళ్ళి సాలిడ్ యాంగిల్ అలాగ, అంతేనా? సో అప్పుడు మనం ఏం పడతాం? అక్కడ ఎవరైనా ఒక లడ్డు విసిరేశారనుకోండి, పెద్ద లడ్డు విసిరారనుకోండి, మన కింద దోశలు పట్టుకుంటాం. అంటే ఆ దోశట్లకి ఎన్ని వస్తున్నాయి, అంతే కదా? అంటే ఆ ఏరియాలోకి ఎన్ని వస్తున్నాయి, అంటే అక్కడ స్కాటరింగ్ జరిగినప్పుడు ఈ రీజన్లోకి ఎన్ని వచ్చినాయి. అక్కడ మీరు దోశలు పట్టుకుంటారు, అక్కడ కొన్ని వస్తాయి, అక్కడ దోశలు పట్టుకుంటారు, అక్కడ కొన్ని వస్తారు, పైన కూడా పట్టుకుంటారు, అక్కడ కొన్ని పోతాయి, అంతేనా? సో హౌ మెనీ ఆర్? ఇది ఎగ్జాక్ట్లీ సన్ నుంచి సన్లైట్ వస్తుంది, ఇక్కడ సన్లైట్ ఎంత పడుతుంది అంటే దేన్ని డిసైడ్ చేస్తుంది? అది ఆ సాలిడ్ యాంగిల్ డిసైడ్ అవుతుందా? సో 2 dimensional కేసులో యాంగిల్ ఎలాగో 3 dimensional కేసులో మనకేంటి? సాలిడ్ యాంగిల్ అనేది. బుర్రలోకి వెళ్ళిందా చెప్పింది? సాలిడ్ యాంగిల్, ప్లెయిన్ యాంగిల్. సో ఈరోజు మెయిన్లీ నేను సాలిడ్ యాంగిల్, ప్లెయిన్ యాంగిల్ గురించే డిస్కస్ చేశాను. సో ఇన్ఫ్యాక్ట్ మనకు మీరు డెఫినేషన్లో మీరు అన్నీ రాసేటప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవన్నీ రాయనవసరం లే సార్. మీ ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ ఏం అవసరం లేదు, వాళ్ళు స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అని డిఫైన్ చేసుకున్నప్పుడు ఇది రాస్తే సరిపోతుంది. అర్థమైందా? సో 4 మార్కులకి మళ్ళీ దాంట్లో మనం సాలిడ్ యాంగిల్ ఏంటి, ప్లెయిన్ యాంగిల్ అంటే మీకు అర్థం కావడానికి కోసం సాలిడ్ యాంగిల్, ప్లెయిన్ యాంగిల్ చెప్పా. సో ఆ సాలిడ్ యాంగిల్, ప్లెయిన్ యాంగిల్ చెప్పేటప్పుడు నేను కంపారిజన్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు కంపారిజన్ చేసుకుంటూ వచ్చా? డైరెక్ట్గా 3D మన బుర్రలోకి వెళ్ళదు కదా, 3 dimensional పిక్చర్ మన బుర్రలోకి వెళ్ళదు. అర్థమైందా నేను ఏం చెప్పాను? స్టాప్ చేస్తాలే, ఇంకా ఆకలి అవుతుందా ఎట్లా? ఆకలి. పొద్దున్న టిఫిన్ ఎక్కువ తినాలమ్మా, ఏదైనా సరే కడుపు నిండా తినాలి, అంతే. ఆ టేస్ట్ అన్నది నాలుక వరకే, ఆ బర్డ్స్ టేస్టింగ్ బర్డ్స్ నాలుక మీద ఉండే లోపలికి పోతే చాలు. టేస్ట్ ఈజ్ నాట్ ఎవ్రీ టేస్టీ ఫుడ్ ఈజ్ మే ఆర్ మే నాట్ బి హెల్ప్ఫుల్ టు ద బాడీ. కాబట్టి బాడీలోకి పోవాలి ఇంగ్రీడియంట్స్, పోకపోతే ఎట్లా? ఓకే, ఐ విల్ స్టాప్ హియర్.